అప్పుడు కవర్ ఎక్కువ వస్తుంది ఎక్కించుకున్నారు ఉన్నాను సార్ అని పెట్టిన ఓకే డన్ అని పెట్టింది లేదని పెట్టింది ఇక నాట్ కాంప్లీట్ ఫీల్డ్ సెకండ్ హాఫ్ స్టిల్ గ్రూప్ అని పెట్టింది లేదు సార్ ఉన్నాను సార్ అని పెట్టింది ఓకేనా వచ్చిందా వచ్చిందా అది వెళ్ళొస్తుందన్న స్క్రీన్ మీద మంచిగా వస్తుంది అది ఎట్లా వస్తాను కాదు వారే కాదు ఇచ్చే బాగా ఉన్నాను సార్ అని పెట్టిన ఓకే డన్ అని పెట్టింది లేదని పెట్టింది ఇక వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఇల్లు శ్రీకాంత్ నాట్ కాంప్లీట్ ఫీల్డ్ సెకండ్ హాఫ్ స్టిల్ లేదు సార్ ఉన్నాను సార్ అని పెట్టింది ఇది ఎంత అన్న ఓకేనా వచ్చిందా వచ్చిందా అది వెళ్ళొస్తుందన్న స్క్రీన్ మీద అప్లోడ్ చేస్తున్నా మంచిగా వస్తుంది అది ఎట్లా వస్తాను
ఫోటో అవుతుంది కన్నా ఫోటో నేను అప్లోడ్ చేస్తాను ఇచ్చే బాగా సార్ ఓకే సార్. మహబాద్ జిల్లా లోపల నిన్న ఉదయం 8 గంటల నుండి ఈరోజు 8 గంటల వరకు సుమారుగా 30 సెంటీమీటర్ల ఆవరేజ్ 30 సెంటీమీటర్ల వర్షం కురవడం కొంచెం డౌన్ ఎనుగుర్తి మండల లోపల 40 సెంటీమీటర్స్ వర్షం అనేది రావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువ మనది ఆరెంజ్ జోన్లు ఉన్నప్పటికీ రెడ్ జోన్ ఉన్న దానికంటే ఎక్కువ వర్షం రావడం వల్ల చాలా మట్టుకు మనకు ఆకేరు వాగు, తర్వాత మున్నేరు వాగు, తర్వాత అదేవిధంగా పాలేరు వాగు 3 వాగులు కూడా ఓవర్ఫ్లో అయినాయి. తర్వాత సుమారుగా 30 ట్యాంక్స్ ఇప్పటికీ బ్రీచ్ అయినాయి. దాంతో ఎక్కువ వాటర్ రావడం వల్ల మన కేసముద్రం దగ్గర రైల్వే ట్రాక్ కూడా కొంత కొట్టుకుపోవడం జరిగింది 5 లోపల ట్యాంక్ తెగడం వల్ల. అదేవిధంగా జిల్లా లోపల మనకు అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఆకేరు వాగు ఏరియా లోపల చాలా పాలేరు వాగు కానీ ఆకేరు వాగు ఏరియా లోపల సరౌండింగ్ విలేజ్ లోపల కొన్ని గ్రామాల లోపల వాటర్ రావడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు, తర్వాత పోలీస్ వాళ్ళు, తర్వాత పంచాయతీరాజ్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో వాళ్ళను ఇంట్లో ఖాళీ చేయించి ఎత్తైన ప్రదేశంలోకి పంపించడం, అదేవిధంగా రిహాబిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈరోజు సుమారుగా 8 గంటల ప్రాంతం లోపల మహబాద్ లోపల రాళ్లవాగు లోపల ఒక 5గురు వెహికల్ వేసుకొని ఆపినప్పటికీ కాకుండా వెహికల్ వేసుకొని రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళతోని 4గురిని ఇప్పటికీ సేవ్ చేయడం జరిగింది. ఇంకో అతని కోసం కూడా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. మరి అతను దొరికితే వాళ్ళని కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు కూడా సేవ్ చేయడం జరిగింది. వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా లోపల ఎన్డీఆర్ఎఫ్ టీము, అదేవిధంగా హైదరాబాద్ నుండి కూడా టూరిజం వాళ్ళు ఒక 3 బోట్స్ పంపించడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మిగతా కలెక్టర్లతో కూడా మాట్లాడి ములుగు జిల్లా నుండి కూడా ఒక బోట్ తెప్పించి అది మనం జామాన్లపల్లి లోపల ఎక్కోవడం జరిగింది. తహసీల్దార్లను, పోలీస్ వాళ్ళను, తర్వాత అదేవిధంగా మన ఎంపీడీ వాళ్ళను అందరినీ అలర్ట్ చేసి ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిపైన కూడా ఈరోజు మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు సీతక్క గారు ప్రత్యేకమైన మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇటు మీటింగ్ లోపల రామచంద్ర నాయక్, తర్వాత మన మురళి నాయక్ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ సైడ్ నుండి కూడా సమాచారం మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా అందరూ కూడా అలర్ట్గా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని తీసుకోవాలి. సార్ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారంటారు? ప్రస్తుతం మనకు ఫోన్లో మాట్లాడితే కేసముద్రం అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ పక్కా అడ్రస్ అనేది ఇటు వస్తే కానీ తెలవడం లేదు. ఎంతమంది వచ్చారు సార్? రంగారెడ్డి, కొంపల్లి అని చెప్పండి అన్నారు. ఎంతమంది వచ్చారు సార్ వ్యాన్లో? టోటల్ 5 మెంబర్స్ అంటారు. 5 మెంబర్స్ లోపల మనం 4 మెంబర్స్ను సేఫ్ సైడ్ రెస్క్యూ చేసి కాపాడడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు. ఇంకో అతనే ఆచూకీ వెతుకుతున్నాం. ఓకే.